ఇమ్యూనిటీ పెంచిన ఇమాన్యుయల్ పవరస్త్ర. ఎవరెన్ని చెప్పినా నేను చెప్పిందే జరిగిందిగా. అదే నో ఎలిమినేషన్. బిగ్ బాస్ హౌస్ లో అంతా హ్యాపీస్. అందాల భామ తనూజ దగ్గర నవ్వుల ఫ్యాక్టరీ ఉందేమో. హాయ్ హలో నమస్తే, నేను మీ ఎస్ఎస్ పట్నాయక్. చూస్తూనే ఉండండి పెమ్స్ టీవీ. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట సేవలు గట్టిగా కొట్టేయండి, మర్చిపోవద్దు. ఇక బిగ్ బాస్ అప్డేట్స్ విషయానికి వచ్చినట్లయితే బిగ్ బాస్ లో శనివారం ఆదివారం ఎపిసోడ్ లో ఫ్యామిలీ వీక్ అని జరిగింది. ఫ్యామిలీ వీక్ కి నిన్న శనివారం ఎపిసోడ్ లో వచ్చినప్పటికీ నలుగురికి ఫ్యామిలీ పర్సన్స్ రావడం జరిగింది. వాళ్ళ గురించి ముచ్చటించడం జరిగింది, వాళ్ళకి హెచ్చరించడం జరిగింది, అదే విధంగా కొన్ని నీతి సూక్తులు చెప్పడం జరిగింది, ఆట ఆడడానికి గెలవడానికి కావాల్సిన స్టఫ్ ఇవ్వడం కూడా జరిగింది అన్నమాట. మరి అదే విధంగా ఈ రోజు ఆదివారం ఎపిసోడ్ లో కూడాను మిగిలిపోయిన 5 గురించి, సంజన గారి గురించి, రీతు గారి గురించి, తనుజ గురించి, డిమాండ్ గారి గురించి రావడం జరిగింది, సుమన్ శెట్టి గారి గురించి రావడం జరిగింది. సో వాళ్ళంతా వచ్చిన తర్వాత వాళ్ళు నెంబర్ 1 స్థానంలో ఎవరుంటారు, నెంబర్ 2 స్థానంలో ఎవరుంటారు ఏంటో అవి కూడా పెట్టడం జరిగింది. సో ఈ విధంగా ఏంటంటే బిగ్ బాస్ హౌస్లో ఈ కోణం జరుగుతుందంటే బిగ్ బాస్ హౌస్లో శని ఆదివారాలు ఫ్యామిలీ వీక్తో పాటు ఫ్యామిలీ వీక్లో అందరూ వాళ్ళకి కావాల్సిన వ్యక్తులతో చూసుకోవడంతో చాలా హ్యాపీగా ఉన్నారు. కట్ చేస్తే ఈ వీక్ వచ్చి ఎవరు ఎలిమినేషన్ అవుతారని చూసుకుంటే చివరి తీసుకొచ్చి ఎలిమినేషన్ ఎవరూ లేదు, నో ఎలిమినేషన్ అని పెట్టి 8 మందిని హౌస్లో ఉంచేశారు. దీనికి మించిన ఆనందం ఏమని చెప్పండి. హౌస్లో ఎవరు వెళ్ళిపోతాం కూర్చున్న వ్యక్తులు ఎవరు వెళ్ళిపోవట్లేదు, అందరూ ఉంటున్నామని మరొక వారం రోజులు పెరిగిందన్నమాట. సో దీనివల్ల ఏమైంది, హౌస్లో ఫ్యామిలీ వీక్ సక్సెస్, ఎవరు కూడా ఎలిమినేట్ అవ్వగా నో ఎలిమినేషన్ ఉన్నారు. కాబట్టి అంతా హ్యాపీస్. మొత్తానికి ఈ విధంగా ఇమ్యూనిటీ పెరిగింది. ఈ వారం ఇమ్యూనిటీ పెరిగిన దానికి కారణం ఏంటి, ఇమాన్యుయల్ యొక్క పవరస్త్ర. ఇమాన్యుయల్ పవరాస్త్ర వల్ల ఇమ్యూనిటీ పెరిగింది. అంటే ఇమాన్యుయల్ పవరాస్త్రం ఉపయోగించడం వల్ల ఏమైందంటే, ఒకప్పుడు పవరాస్త్రం ఉపయోగించి ఒకరు వెళ్ళిపోవడానికి కారణమైంది మరి ఇమాన్యుయల్ పవరాస్త్ర. ఈ రోజు పవరాస్త్ర వల్ల ఎవరు వెళ్ళిపోకుండా ఇంట్లో అందరూ ఉండడానికి కారణమైంది ఆ పవరాస్త్ర. నిజానికి చివరి వరకు సంజన గారు, దివ్య గారు వచ్చారు. వీళ్ళిద్దరి మధ్య పోటీ, వీళ్ళిద్దరు వెళ్ళిపోవాలి. వీళ్ళిద్దరు ఎవరు వెళ్ళిపోవాలి, చాలా తక్కువ ఓట్లు ఉన్నాయి వీళ్ళిద్దరికి. అయితే మొత్తానికి ఏంటంటే ఇంకొంచెం తక్కువగా ఉండదు ఎవరంటే దివ్య గారు వెళ్ళిపోవాలి. ఎవరికి సేవ్ చేస్తావు అని అడగలేదు, ఎవరికి సేవ్ చేస్తావు, ఎవరికో ఒకరు సేవ్ చేసి ఇంకోళ్ళు వెళ్ళిపోవాలి. అలా కాకుండా ఈ వారం నో ఎలిమినేషన్ పవరాస్త్రం ఉపయోగించి దానివల్ల ఎవరు వెళ్ళిపోకుండా అందరూ ఇంట్లో ఉంటారు. కాబట్టి 1 వీక్ పెరిగింది మాట, అందరికి ఇమ్యూనిటీ పెరిగింది. వాళ్ళకే కాదు, చూస్తున్న మనకు కూడా ఇమ్యూనిటీ పెరిగింది. ఎందుకు ఇమ్యూనిటీ పెరిగింది, ఇక్కడ దివ్య గారు వెళ్ళిపోయి ఉండేవారు. దివ్య గారు వెళ్ళిపోయినట్లయితే ఇక్కడ ఏమైపోయింది, ఫైటింగ్ లేకుండా ఉంటుంది. దివ్య గారు ఉండడం వల్ల తనుజ ఇటు దివ్య ఇద్దరి మధ్య ఫైటింగ్. ఈ వారం ఫైటింగ్ ఎలా కొనసాగుద్ది, ఈ 2 చెరుకు చక్రాల మధ్య చెరుకు ఎలా నలిగిపోద్ది, బరది అనే చెరుకు, అక్కడ రసం ఎలా వస్తుంది, నవరసాలు ఎలా మనకు పండిస్తారు శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పినట్టుగా. సో ఆ విధంగా ఏంటంటే ఇంత రెడీగా ఉన్నారు కదా, అంటే మన ఇమ్యూనిటీ కూడా పెరిగింది మాట చూడడానికి. మొత్తానికి ఏంటంటే ఇమాన్యుయల్ పవరస్త్ర ఇమ్యూనిటీ పెంచింది. ఇక ఎవరు ఎన్ని చెప్పినా మనం చెప్పిందే జరిగిందిగా. అదేనండి, ఏం చెప్పాను, ఈ వారం ఎలిమినేషన్ ఎవరో చెప్పండి అన్నాను. ఈ వారం ఎలిమినేషన్ ఎవరు అని చెప్తే పలానా వ్యక్తి ఉన్నారా, పలానా వ్యక్తులు చెప్తూ నేనేమన్నాను చివరాఖరికి ప్రతి ఎపిసోడ్లో చూడండి, ఈ వారం నో ఎలిమినేషన్ ఉంటుంది, అది లేకన్నా ఏ ఎపిసోడ్ లేదు చూడండి. కాకపోతే నేను పెట్టే ప్రతి షార్ట్లో కానీ ప్రతి వీడియో కానీ నో ఎలిమినేషన్ అనేది అక్కడ ఉంటుంది. నో ఎలిమినేషన్ అనేది లేకన్నా లేదు, చెప్పాం నో ఎలిమినేషన్ ఈ వారం ఉంటుందని. మిగతా అందరూ కూడా వాళ్ళు ఎలిమినేట్ అవుతారు, వీళ్ళు ఎలిమినేట్ అవుతారు. దివ్య గారికి చాలా తక్కువ మంది వెళ్ళిపోవచ్చు, డెమాన్ గారు తక్కువ మంది వెళ్ళిపోవచ్చు, సంజన గారు తక్కువ మంది వెళ్ళిపోవచ్చు. బట్ నేను మీకే ప్రశ్న అడిగాను, చెప్పే కోణంలో నేను నో ఎలిమినేషన్ ఉంటుందని కూడా చెప్పడం జరిగింది. సో మొత్తానికి ఏంటంటే ఈ వారం మనం చెప్పింది అది పవరాస్త్ర వల్ల వచ్చిందా, ఇంకో రకంగా వచ్చిందా, మొత్తానికి ఏంటంటే నో ఎలిమినేషన్ అనేది ఈ వారం ఉంటుందన్నాను. ఈ వారం నో ఎలిమినేషన్ ఉంది, ఎవరు వెళ్ళిపోకుండా అందరూ ఉన్నారు. మొత్తానికి మనం చెప్పింది జరిగిందని ఈరోజు కాలర్ ఎగరేస్తున్నాం. ఏదైనప్పటికీ ఒకరు జరగలేదు అనుకోండి, అనుకుంటాం ఉందా అవ్వలేదు అనేస్తామేమో కదా. సరే, ఏదైనా కామెడీగా తీసుకోవాలి, స్పోర్టివ్గా తీసుకోవాలి, నేర్చకూడదు కదా, బాగోదు. మనకు కూడా అలా అంటారు. ఇక హౌస్లో అంతా హ్యాపీస్, చాలా బాగుంది. కానీ నాకు డౌట్ ఉంది, మన అందాల భామ తనూజ గారి దగ్గర నవ్వుల ఫ్యాక్టరీ లాగా ఏడుపు ఫ్యాక్టరీ అనేది ఒకటి ఉందా, డౌట్. ఎందుకంటే ఇప్పుడు రాజేంద్ర ప్రసాద్ గారు, నరేష్ గారు వీళ్ళందరూ వస్తే వాళ్ళ దగ్గర నవ్వుల ఫ్యాక్టరీ ఉంది, ఆ సినిమాకి వెళ్తే నవ్వుల ఫ్యాక్టరీ అనే ఒక నాడి. అదేవిధంగా ఇప్పుడు అందాల భామ తనూజ గారి దగ్గర ఏడుపు ఫ్యాక్టరీ ఉందా అని అడగాల్సి వస్తుంది. ఎందుకంటే అమ్మడు అంత ఏడుపు కాదండి బాబు, అసలు వద్దు. నాగార్జున గారు ట్రైలర్లో చూశారు కదా, వద్దమ్మా మీ అమ్మగారు బాధపడుతున్నారు, మీ అమ్మగారు వద్దన్నారు, ఏడుస్తారు అని చెప్తున్నారు. మళ్ళీ ఎందుకు ఏడుస్తున్నావు, ఏడవనని మాట ఇచ్చావు కదా అంటే నా అమ్మగారు ఏడుస్తున్నారు. అంటే ఇక్కడ ఎందుకంటే కారణం చెప్పనా, చెప్తా వినండి. ఒక చిరంజీవి గారు, ఒక నాగార్జున గారు ఇద్దరు కలిసి సినిమా తీసారు అనుకోండి, ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు, టక్ ఆఫ్ ఫర్ ఫైటింగ్. అదే నాగార్జున గారు బాలకృష్ణ గారు కలిస్తే టక్ ఆఫ్ ఫర్ డైలాగ్స్ ఎక్స్పెక్ట్ చేస్తాం, కామన్. అంటే ఒక ఇద్దరు సూపర్ స్టార్ కలిసి యాక్ట్ చేస్తే ఆ లెవెల్లో ఉంటాయన్నమాట.
అదేవిధంగా రాజేంద్ర ప్రసాద్ గారు, నరేష్ గారు, రాజేంద్ర ప్రసాద్ గారు లేకపోతే ఇంకొక కామెడీ పాత సినిమాలో మన చంద్రమోహన్ గారు వాళ్ళు కలిసేటప్పుడు ఏం ఎక్స్పెక్ట్ చేసేవారు, అబ్బా నవ్వులే నవ్వులు అని ఎక్స్పెక్ట్ చేసేవారు. అంటే ఇద్దరు అదేవిధంగా ఇక్కడ ఫైటింగ్ ఎక్స్పెక్ట్ చేస్తారు, అక్కడ నవ్వులు ఎక్స్పెక్ట్ చేస్తారు. అదేవిధంగా ఇద్దరు సీరియల్ హీరోయిన్లు కలిసేటప్పుడు ఎక్స్పెక్ట్ చేయండి. ఒక పక్క ఆమె మన హరిత గారు, మన రమణి గారు వాళ్ళ అక్క జాకీ గారు వాళ్ళ భార్య హీరోయిన్, ఒక పక్క తనుజ గారు, ఇద్దరు కలిశారు. ఇద్దరు సీరియల్ హీరోలు ఏడిపించారు, హృదయాలు కదిలించారు ఇళ్లలో. బట్ వాళ్ళిద్దరు ఈరోజు కలిపి ఒక స్టేజ్ మీద ఒక ఇంట్లో ఇద్దరు కలిస్తే ఆ మల్టీ స్టార్ పిక్చర్ ఎలా ఉంటుంది, ఏడుపుతో ఉంటుంది. అలాంటి ఏడుపులు ఈరోజు ఏడుపులు ఎన్ని రకాలు ఉన్నాయి, అన్ని రకాలు చూసాం, చూపిస్తున్నారు. ఈరోజు రాత్రి చూపిస్తారు, చూసేద్దాం. ఇక ఫైనల్గా ఇంట్లోని మరి సుమన్ గారికి వాళ్ళ తాలూకా ఇద్దరు పిల్లలు శ్రీనివాస్ రెడ్డి గారు వచ్చారు. శ్రీనివాస్ రెడ్డి గారు తెగ కామెడీ చేశారు. బర్రే గారిని కామెడీగా సరదాగా ఒక లెక్కలో వేసుకున్నారు. అది మనం ట్రైలర్లో కసింత వచ్చింది. మొత్తం ప్రోగ్రామ్ చూద్దాం, మరింత వస్తుంది. అదేవిధంగా సంజన గారికి వాళ్ళ మదరు బ్రదర్ వచ్చారు. ఇక టాప్ 5లో ఎవరున్నారు అని అడిగితే టాప్ 5లోని ఫస్ట్లో సంజన గారు ఉంటారని, ఎమాన్యుల్ సెకండ్లో ఉంటారని, థర్డ్లో కళ్యాణ్ ఉంటాడని, 4th తనుజ అని, 5th వచ్చి సుమన్ శెట్టి అని ఉంటారని చెప్పడం జరిగింది. అదేవిధంగా రీతుకు వచ్చేసి అఖిల్ అని మన ఓల్డ్ కంటెస్టెంట్ అతను నెక్స్ట్ బ్రదర్ వచ్చారు, వాళ్ళ బ్రదర్ అఖిల్ మన రీతు బ్రదర్. వాళ్ళు ఏంటంటే రీతు టాప్ 1లో ఉంటుందని, తర్వాత తనుజ అని, తర్వాత కళ్యాణ్ అని, తర్వాత ఎమాన్యుల్ అని, తర్వాత డెమాన్ అని చెప్పడం జరిగింది అనమాట. ఇక తర్వాత తనుజ గురించి మన సీరియల్ హీరోయిన్ హరిత గారు వచ్చారు. వాళ్ళు వచ్చిన తర్వాత అక్కడ తనుజ గారు ఫస్ట్ ఉంటారని, తర్వాత రీతు అని, బర్నీ గారు అని, తర్వాత కళ్యాణ్ అని, ఎమాన్యుల్ అని చెప్పడం జరిగింది. ఇక డెమాన్ గారి గురించి ఏంటంటే వాళ్ళ ఫాదర్ వచ్చారు. అక్కడ కూడాను మరి డెమాన్ ఫస్ట్ ఉంటారని, తర్వాత తనుజ, సంజన, రీతు ఇలా చెప్పడం జరిగింది. మొత్తానికి ఏదేమైనప్పటికీ అందరూ వచ్చి ఎవరి మట్టుకు వాళ్ళ ఫ్యామిలీ వచ్చి టాప్ 1లో ఎవరు ఉంటారంటే వాళ్ళ బిడ్డే ఉంటారు అని చెప్పడం జరిగింది. ఒక్క దివ్య గారు తాతగారు తప్ప ఆయన ఒక్కరే దివ్య ఇంకా ఎదగాలి, దివ్య ఇంక స్థాయికి వెళ్ళి. ఇప్పుడు మిగతా వాళ్ళలో కూడాను ఒకటి టాప్ 1 మనం ఎవరికి ఇస్తాం, ఆటోమేటిక్గా అందరికి తెలిసింది టాప్ 1 తనుజ గారిని అనుకుంటాము. ఆటోమేటిక్గా కాకుండా కొంచెం ఫైటింగ్ చేస్తే ఇతల ఎమాన్యుల్ కానీ ఇతల కళ్యాణ్ కానీ అని మరి కొంతమంది అనుకుంటారు. మరి కొంతమంది ఏంటంటే ఓకే మిగతా పేర్లు అనుకుంటారు. కానీ మరి కొన్ని పేర్లు ఈ టాప్ 1 వస్తారని ఎవరు అనుకోరు మరి కొంతమందికి. కానీ ఇక్కడ వాళ్ళ తాలూకు వచ్చి కూడా ఈ వ్యక్తి టాప్ 1లో ఉంటారని ఎవరికి వాళ్ళు చెప్పుకున్నారు, నో డౌట్. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే అందులో కాంట్రవర్సీ కూడా లేదు. కానీ దివ్య గారి తాతగారు మాత్రం వచ్చి దివ్య 5వ స్థానంలో ఉంది, ఇంకా ఎదగాలి, నిచ్చెన మెట్టు ఎక్కి ఎదగాలి అని చెప్పేసి చెప్పడం చూశారు. తాతగారు మీకు హ్యాట్స్ ఆఫ్, నమస్కారం అండి. నిజంగా అండి చాలా బాగా చెప్పారు మీరు, అద్భుతం. అంటే ఒకటి ఆ జెన్యూన్ రిపోర్ట్ ఉంటుంది. అంటే మన బిడ్డని మనం ఎత్తుకొని ముద్దెట్టచ్చు, కానీ మన బిడ్డ కూడా తప్పు చేస్తే నువ్వు తప్పు చేస్తున్నావు వేలెత్తు చూపగలిగిన వాళ్ళే నిజమైన బంధువులు, స్నేహితులు, మన వెల్విషర్స్. అది ఆయన తాతగారిలో కనిపించిందండి. ఏదేమైనప్పటికీ దివ్య గారి తాతగారు నిజమైన శ్రేయోభిలాషి, అది వాస్తవం. ఇదండి ఇప్పుడు అప్డేట్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ నేను మీ ముందుంటాను. అంతవరకు సెలవు, నమస్కారం. మీ ఎస్ఎస్ పట్నాయక్ చూస్తూనే ఉండండి. పెమ్స్ టీవీ షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ని గట్టిగా కొట్టేయండి.